నెక్స్ట్ సంపత్ సార్ గారు వేదికను అలంకరించినటువంటి ఏపీఆర్ఎస్ కొత్తగూడ గురువుల మజాక అనే రీతి లోపల గురుతర బాధ్యతలు నిర్వర్తిస్తూ తిరిగి మీకు మా యొక్క అమూల్యమైన సందేశాలను మీకు వివరిస్తూ ఈ రోజు మీ ముందు మేము సుఖాసీనులమై ఉండడానికి గురుకులం తరఫున వచ్చినటువంటి ఆఫీసర్ అండ్ స్పెషల్ డ్యూటీ సంపత్ కుమార్ గారు. సార్, మా పిల్లలు ఇప్పుడైనా ఎప్పుడైనా ఇంకెప్పుడైనా వాళ్ళు మనకు మన పిల్లలే, తల్లికి రాజైనా ఢిల్లీకి కొడుకే, కాబట్టి మన కూతురులే వాళ్ళు. కాబట్టి డియర్ స్టూడెంట్స్, ఏదేమైనా సమయాభావం చాలా, ఇప్పటికే మీ యొక్క ప్రోగ్రామ్ చార్ట్అవుట్ లోపల భాగంగా చాలా దాన్ని నట్సెల్ చేయాలి, చాలా తగ్గించాలి. కాబట్టి నేను కూడా ఎక్కువగా కాకుండా మిమ్మల్ని ఉద్దేశించి అప్పుడేమో పాఠం చెప్పాను, ఇప్పుడు జీవిత పాఠం నేర్పుతా. ఆల్రెడీ మీరు నేర్చుకున్నారు. కాకుండా అక్కడ జరిగేటువంటి రంగుల మయం సమాజం ఒక రంగుల మయం, ఆకర్షణీయమైన ఉంటాయి, ఆకర్షణ లేని ఉంటాయి. కాబట్టి చాలా తస్మాన్ జాగ్రత్త మై డియర్ స్టూడెంట్స్. ఇక మిమ్మల్ని చదువు చెప్పేటప్పుడు మేము కొట్టినమా తిట్టినమా అవి మాకు గుర్తుండయి, సమయ సందర్భాన్ని బట్టి మీరే గుర్తుంచుకొని మాకు గుర్తు చేస్తారు. సార్, మీరు కళ్ళు పెద్దగా చేసేసారు మా దగ్గరికి వచ్చి అని అలా చెప్తుంటారు. అవి చేయడంలో ఉద్దేశం ఏంటంటే మీరందరూ మాతృమూర్తులే. అప్పుడు అర్థం కాలే, ఇప్పుడు అర్థమవుతుంది. నేను చదువుతా ఒకటి చిన్న తెలుగు బాల అని నేను చదువుకున్నప్పుడు ఒక 4 చరణాలు ఉన్నాయి. అందులో ఏంటంటే తనదు బాగు కోరి తత్వంబు బోధించు గురువు తిట్టవచ్చు కొట్టవచ్చు ఏలా తల్లి బుగ్గగిల్లి తాగింపదావుగ్గు లలిత సుకునజాల తెలుగు బాల. Am I correct? మన తల్లి తప్పదు, ఆ కషాయం మింగాలంటే నోరు తెరవాలంటే నోరు తెరవరు పిల్లలు. అప్పుడు బుగ్గ మీదకి వెళ్తే అనగా అనే వెంటనే నోట్లో కషాయం వేసేస్తుంది. అది రోగం తక్కువ కావడానికి. అలాగే మేము కూడా మీకు జ్ఞానం రావడానికి విద్యాబుద్ధులు నేర్పించే క్రమం లోపల కొట్టి తిట్టి దండించినా కూడా మీ మంచికి అన్న విషయం గుర్తుంచుకోండి మై డియర్ స్టూడెంట్స్. ఇంకొకటి, ఈ సందర్భంగా మీరందరూ కూడా వివిధ రంగాలలో నేను ఇప్పుడే కాదు ఎప్పుడైనా కూడా ఉద్యోగంలో చేరినప్పటి నుంచి వెళ్ళి మొదటి నా యొక్క సర్వీస్ కృష్ణా జిల్లా పులిగడ్డలో ప్రారంభమైంది. ఒక 2 సంవత్సరాలు మాత్రమే అక్కడ నేను ఆ విద్యార్థులకు సేవలు అందించాను. తదనంతరం అశోక్ నగర్, కొత్తగూడ అశోక్ నగర్, అంటే ఈ కొత్తగూడ అశోక్ నగర్ తో ఎలాంటి సంబంధ బాంధవ్యం ఉన్నది అనడానికి చెప్పడానికి మీకు తెలుసు కావచ్చు, కానీ వేదిక మీద ఉన్నటువంటి మా మిత్రులకు సుదూర ప్రాంతాల్లో ఉన్నవారు తెలియకపోవచ్చు. అశోక్ నగర్ లో ఉన్నటువంటి స్టూడెంట్స్, కొత్తగూడలో చదివినటువంటి స్టూడెంట్స్, వాళ్ళిద్దరు కూడా ఇప్పుడు ఉద్యోగస్తులైనారు, జీవిత భాగస్వాములైనారు, జీవితంలో ముందుకు వెళ్తున్నారు. ఈ సందర్భంగా ఎందరో మరెందరో ఇచట చదివి వెళ్ళారు, పైకెదిగిపోయారు. ఎందరో మరెందరో ఇచట చదివిపోయారు, పైకెదిగిపోయారు. తల్లి ఒడిని మరిచి తల్లి ఒడిని విడిచి గురుకులమ్మ తల్లి గుడికొచ్చి గురుకులమ్మ ఒడిలో ఎందరో మరెందరో ఇచట చదివి వెళ్ళారు, పైకెదిగిపోయారు. కష్టాలను ఓర్చుకొని విషయాలు నేర్చుకొని, కష్టాలకు ఓర్చుకొని విషయాలను నేర్చుకొని గురువులకు గుర్తింపు తెచ్చినారు. ఎందరో మరెందరో ఎందరో మరెందరో గురుతర బాధ్యతలిరిగి గుర్తి
గురువులకే వన్నె తెచ్చినారు. ఎందరో మరెందరో ఇచట చదివి వెళ్ళారు, పైకెదిగిపోయారు. ఓకే, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ మై డియర్.